వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వాతావరణ శాఖకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం ఇవాళ. ముఖ్యంగా బంగాళాఖాతంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంగాళాఖాతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా ఒక అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. మరో అల్పపీడనం రానున్న 24 నుంచి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో ఒక వాయుగుండం అయితే రానున్న 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ హెచ్చరిస్తుంది. దీని పేరు ఇప్పటికే సెన్యార్ అని చెప్పి నామకరణం జరిగింది. సో సెన్యార్ తుఫాను ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది, అసలు ఆంధ్రప్రదేశ్ పై, ఇండియాపై ఉంటుందా? ఎందుకంటే ఇది మలక్కా జలసంధిపై ప్రాంతంలో ఏర్పడింది. సో మరోది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక మీదుగా ఏర్పడిన పరిస్థితి. సో ఈ రెండు అల్పపీడనాల సంబంధించి రానున్న 24 నుంచి 48 గంటల్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి చూసుకుందాం. ఇక్కడ ఓవరాల్ గా మనం చూడవచ్చు, ఒకటి శ్రీలంక ప్రాంతంలో ఇండియన్ ఓషన్ మీదుగా నైరుతి బంగాళాఖాతం వైపుకి ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఇది ఖచ్చితంగా వాయుగుండంగా మారనుందని చెప్పి ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇక మరొకటి ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నామో దీనికి సంబంధించినటువంటి ఇది మలాకా జలసంధి, స్ట్రైట్ ఆఫ్ మలాకా అంటారు. ఇది ఇండియన్ ఓషన్ మీదుగా ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఇండోనేషియా వైపుగా పయనిస్తోంది. ఇది రానున్న 24 గంటల్లో తుఫానుగా మారనుందని చెప్పి ఐఎండీ హెచ్చరిస్తుంది. దీనికి సంబంధించి సెన్యార్ తుఫానుగా నామకరణం జరిగింది. ఈ సెన్యార్ తుఫాను ప్రభావం రానున్న తుఫానుగా మారిన తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. అయితే ఇది ఎటువైపు పయనిస్తుంది, టువర్డ్స్ ఆంధ్ర లేదా తమిళనాడు వైపు పయనిస్తుందా, లేదా టువర్డ్స్ ఈశాన్యం వైపు పయనించి బంగ్లాదేశ్ వైపుగా పయనిస్తుందా అనేది ఇంకా ఖచ్చితంగా అంచనా రావాల్సిందే. ఎందుకంటే తుఫాన్లు అనేది ఎప్పుడైనా సరే దిశ మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగా, గాలుల ప్రభావం కారణంగా తుఫానులు దిశ మార్చుకుంటూ ఒక దిశ అనుకుని అంచనా వేసేలోపు మరో దిశనే వెళ్లే అవకాశాలు లేకపోలేదు. సో ఇక్కడ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి థ్రెట్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ మలాకాలో ఏర్పడినటువంటి వాయుగుండం రానున్న 24 గంటల్లో సెన్యార్ తుఫాన్గా మారనుంది. ఆ తర్వాత శ్రీలంక ప్రాంతంలో ఏర్పడినటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇక వర్షపాతం ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు అయితే పడుతున్నటువంటి సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఈ రెండు అల్పపీడనాలు, ఒకటి ఇప్పటికే వాయుగుండంగా మారింది, రానున్న 24 గంటల తుఫాన్గా మారనుంది సెన్యార్ తుఫాను. రెండవది శ్రీలంక ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రానున్న 24 నుంచి 48 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇంకా ఇప్పటి వరకు సమాచారం లేదు. సో ఐఎండీ అంచనాల ప్రకారం అయితే ఏపీలో రానున్న 48 గంటల తర్వాత, అంటే డిసెంబర్ 28 తర్వాత, నవంబర్ 28 తర్వాత డిసెంబర్ 2 వరకు దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో అయితే మోస్తరు వర్షాలు పడితే, ఇక్కడ ఉత్తర కోస్తా ఏదైతే ఉత్తరాంధ్ర పిలుచుకుంటామో విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణపై కూడా ఈ అల్పపీడనం ఇటు వాయుగుండం ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. రానున్న 48 గంటల తర్వాత, అంటే నవంబర్ 28 తర్వాత డిసెంబర్ 2 వరకు తెలంగాణలోని తూర్పు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వనపర్తి, వికారాబాద్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ప్రాంతంలో చెదురుముదురు వర్షాలు కానీ మోస్తరు వర్షాలు కానీ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా రానున్న 48 గంటల తర్వాత వాతావరణం మారనుంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో చెదురుముదురు నుంచి మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రెండు తుఫాన్లు ఏదైతే స్ట్రైట్ ఆఫ్ మలకాల ఏర్పడినటువంటి తుఫాను ఇప్పటికే వాయుగుండంగా మారింది. రెండవది శ్రీలంక ప్రాంతంలో ఏర్పడినటువంటి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఆవహించినటువంటి అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారింది. ఈ రెండింటి ప్రభావంతో మత్స్యకారులు ఎవరైతే ఇప్పటికే వేటకు వెళ్ళి ఉన్నారో వాళ్ళు వెనక్కి రావాల్సిందిగా ఐఎండీ సూచనలు జారీ చేసింది. ఇంకా వెళ్లాల్సిన ఉన్నటువంటి మత్స్యకారులకు మాత్రం రానున్న 4-5 రోజులు మాత్రం సముద్రంలో వేటకు వెళ్ళవద్దని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇది ఓవరాల్ గా వాతావరణానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్.